మొగుల మీదకెళ్ళి వీడియోలు గుంజాలంటే డ్రోన్ మీదికి పంపాల్సిందే. మామూలుగా తీసేదానికంటే డ్రోన్ వీడియో ఇంకింత మంచిగా అనిపిస్తుంది. చుట్టూరా ఏముందో మొత్తం చూపించచ్చు. పెండ్లీలు, దావతులు, జాతరలు, పార్టీ మీటింగ్లలో బగ్గా వాడుతున్నారు. కానీ ఆడికే ఆగలేదబ్బా డ్రోన్ల పనితనం. కొత్త కొత్త ఇకమతులు వేస్తుంటే వ్యవసాయానికి గిట్ల ఆసరైతున్నాయి. రప్పున ఉరికింది, జెప్పున ఇత్తులు జల్లొచ్చింది. డ్రోన్ తోని నువ్వులు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పొన్నారిలా కృషి విజ్ఞాన్ సైంటిస్టులు పైలట్ ప్రాజెక్ట్ కింద షురువు చేసిండ్రు. దేశంలో ఈడనే తొలుతనట. దీంతోటి ఫాయిదా ఏందంటే మనుషులతోటైతే ఎకరానికి రోజు పడుతుందట. అదే డ్రోన్ తోనైతే 30 సెంటీమీటర్ల స్పేసింగ్ తోటి మొక్కకి 5 నుంచి 10 సెంటీమీటర్ల స్పేసింగ్ వచ్చే విధంగా కేవలం 30 నిమిషాల్లోనే ఒక ఎకరం విత్తనానికి గా లెక్కన 12 ఎకరాల ఇత్తనం పెడతానికి 6 గంటలంటే చూడుండ్రిగా. మళ్ళా మొలకలకు నడుమ ఎంత దూరం ఉండాలనో ముందే కొలతలు పెట్టి చల్లుతారు కాబట్టి ఇత్తనం వేస్టేజ్ కూడా తగ్గుతుందట. ఒక 2 ఎకరాలు పోయాలంటే 2000 పోతుండే కూలీలు, ఇది 30 నిమిషాల్లో అయిపోతున్నది. రేపు మందులు కొట్టాలన్నా దీంతోటే. అంటే ఇత్తులు పెట్టే కాంచి పంట పెరిగేదాకా చెయ్యాల్సిన కష్టం అంతా ఇదే అరుచుకునేటట్టు తయారు చేసిండ్రన్నట్టు. ఇప్పుడు నువ్వులేసి చూస్తున్నారు. సక్సెస్ అయితే పత్తి, మక్కలు, సోయా కూడా ఇదే పద్ధతిలో సాగు చేసే ఛాన్స్ ఉందట. కాకుంటే గీ డ్రోన్ ఆపరేట్ చేసుడు తెలవాలి. దానికి కూడా 10 రోజులు సపరేట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక ఊకుకే కూలోలను బతింగ్లాడు, కూలి ఖర్చులు కూడా మిగులుతాయి అన్నట్టు. పంట పెరిగిపోతుంది, గడ్డి పుట్టది. ఇక అదే ముందైన పడితే గడ్డి పుడుతుండే, మళ్ళా కలుపుకు ఒక ఎకరానికి 5-10 పోతుండే. మొగుల మీద ఈడియోలు తీసే కాంచి వ్యవసాయం నాట్లేసేదాకొచ్చింది డ్రోన్ కథ. రేపు ఇంకెట్లా సరైతుందో.